మహిళల్లో గర్భాశయ ముఖ్య క్యాన్సర్లను నివారించడంలో భాగంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు అందించే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్తో పాటు జిల్లా వైద్యాధికారిని రజిత ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఈరోజు మనము మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనము హెచ్పివి వ్యాక్సినేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్లో మొత్తము 3778 పిల్లలు టార్గెట్ పాపులేషన్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి అనుమానాలు కానీ పెట్టుకోకుండా తల్లిదండ్రులు అందరూ కూడా 100% సపోర్ట్ చేసి పిల్లలందరికీ కూడా ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మన డిస్ట్రిక్ట్లో జీజీఎస్ సిరిసిల్ల అండ్ ఏరియా హాస్పిటల్ వేములవాడ అండ్ ఎల్లారెడ్డిపేటలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 1 మంత్ తర్వాత టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనం పెరిఫెరీస్లో మన ఆరోగ్య సెంటర్స్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా మనము 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల టీనేజ్ మన అడల్ట్స్ అండ్ గర్ల్స్కి వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అంటే ప్రత్యేకంగా వారి కోసం రెడీ చేయడం జరిగింది కాబట్టి ఏజ్ గ్రూప్ వారికి మనం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలించడానికి 100% ప్రొటెక్షన్ ఉంటుంది. దాంతోపాటు అదర్ స్కిన్ క్యాన్సర్స్ కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ ఈ సందర్భంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలు తమ తల్లిదండ్రులు తీసుకువచ్చి విధిగా హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించాలని అపోహలు వదంతులు నమ్మవద్దని అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.